చనిపోయారు. మొత్తం 17,000 మంది రిటైర్మెంట్ అయ్యారు. 1000 మంది దాకా చనిపోయారు. మిగతా వాళ్ళు చాలా అవస్థల పాలున్నారు. మంచం పట్టిండ్రు, లేచే పరిస్థితి లేదు. చాలా కష్టమైన దీన స్థితిలో ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా మా యొక్క మనవని విన్నపించుకొని మమ్మల్ని మీ దయ ఉంచి మాకు రావాల్సిన బకాయిలు మొత్తం ఇప్పించగలరని మేము ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఇప్పుడు మాత్రం సార్ మీ పేరు? మోహన్ రావు, అసిస్టెంట్ మేజర్ పర్సనల్, రిటైర్డ్ బిహెచ్ఎల్ డిపో. సెప్టెంబర్ 2023లో రిటైర్ కావడం జరిగింది. నాకు దాదాపుగా 30 లక్షలు రావాలి. 10 లక్షల నుంచి 40-50 లక్షలు రావాల్సిన వాళ్ళు ఉన్నారు. ఆర్టీసీలో పెన్షన్ స్కీమ్ లేదు. మాకు గనక మా డబ్బులు ఇన్ టైంలో గతంలో రిటైర్మెంట్ రోజున ఇచ్చేవాళ్ళు. అటువంటి ఆదర్శాన్ని పక్కన పెట్టి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇంతవరకు దిక్కు దివానం లేదు. ఎప్పుడు ఇస్తారో అర్థం కావడం లేదు. మాకు వచ్చే డబ్బులు కనుక ఇన్ టైంలో ఇస్తే అవన్నీ నేషనలైజ్డ్ బ్యాంకులు వేసుకుంటే సీనియర్ సిటిజన్స్ కనీసం 8.5%, 9% ఇంట్రెస్ట్ వస్తే మా జీవితం కొనసాగుతుంది. ఇప్పుడే మీకు చూపించినామండి. ఈ నజీరుద్దీన్ అని చెప్పి సత్తుపల్లి డిపోలో ఈయన అనారోగ్యంతో సావు బతుకుల్లో ఉన్నాడు. ఇది ఎందుకు చూపిస్తున్నామంటే దిస్ ఈజ్ నాట్ అన్ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్. ఇది ఎవరికో ఒక్కరికి జరిగింది కాదు. మోరార్లెస్ అందరికి కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారు. చదువులకు ఇబ్బంది, పెళ్లిళ్ళకి ఇబ్బంది, పిల్లలకు ఉద్యోగాలు రకరకాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మాకు ఇచ్చే డబ్బులు గొంతెమ్మ కోరికే కాదు. ఇట్స్ నాట్ ఏ బౌంటీ అమౌంట్, ఇట్స్ నాట్ ఏ చారిటీ అమౌంట్, ఇట్స్ నాట్ ఏ గిఫ్ట్ అమౌంట్. వాళ్ళను దేహి అనాల్సిన అవసరం లేదు. మోరోవర్ వాళ్ళు లేట్ అయినందుకు ఇంట్రెస్ట్ కూడా ఇవ్వడం లేదు. చాలా చాలా అన్యాయం. ఏ రకంగా చూసినా చాలా ఘోరాతి ఘోరం ఇది. కాబట్టి మాకు ఇన్ టైంలో మాకు రావాల్సిన డబ్బులు వెంటనే ఇవ్వాల్సి ఉంటుంది. దీని మీద మేము ఇప్పటికే 9 రిట్ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది. ఇంకా కొన్ని రిట్ పిటిషన్లు వేస్తున్నాం. ఇది మా మేనేజ్మెంట్ మీద కోపం కాదు, ఇది మా ఆవేదన. ఇప్పటికైనా స్పందించి మరి పై స్థాయిలో ఈడీ స్థాయిలో ఉండి ఎండి స్థాయిలో ఉండి గవర్నమెంట్కు కోఆర్డినేటర్గా సమన్వయకర్తలాగా ఉండి ప్రయత్నం చేయాలి తప్ప లేదంటే ఆ సీట్లో కూర్చునే అర్హత లేదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. 30-40 లక్షలు అంటే పెద్ద అమౌంట్. ఎస్, ఖచ్చితంగా నాకు 30 లక్షలు రావాలా. ఇందులో మేము ఫైల్ చేసినటువంటి హైకోర్టులో ఫైల్ చేసినటువంటి రిట్ పిటిషన్లో ఈడీ నుంచి కింద శ్రామిక్ వరకు ఉన్నారనమాట. ఈడీ అనేది అత్యున్నత పోస్టు. చెప్పుకోలేకపోతున్నారు. అందరు ఆవేదనతో ఉన్నారు. రకరకాల బాధలు పడుతున్నారు. మాకు వేరే సోర్స్ లేదు. మీ డబ్బులు మీకు ఇవ్వడానికి ఏంటి? ఎస్, అదే మేము న్యాయంగా అడిగేది. మా డబ్బులు మాకు ఇవ్వమంటున్నాం. గొంతెమ్మ కోరికే కాదు, ఇదేం గిఫ్ట్ కింద కాదు. మేము కష్టపడ్డ దానికి ఇవ్వండి. మాకు వచ్చే రిటైర్మెంట్ బెనిఫిట్స్కి ఒక ప్రాపర్టీ రైట్స్కి ఉన్నటువంటి హక్కు ఉంటుంది. కాబట్టి ప్రాపర్టీ రైట్స్ని ప్రొటెక్ట్ చేయాలి. అందుకోసమే కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ ఉన్నది. ఆ కారణంతోనే దిక్కులేని పరిస్థితిలో మేము హైకోర్టును అప్రోచ్ అయినాం. ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు. రిటైర్డ్ ఎంప్లాయీస్ చాలా ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు. ఈ పెన్షన్ రావటం, పే స్కేల్ రాపోవడం అంటున్నారు. వాస్తవేనా? 100%. 2017లో ఇవ్వాలి. 9 ఏళ్ళు ఓపిక పెట్టినాం. ఇప్పటికీ 9 ఏళ్ల నుంచి దిక్కు దివానం లేదు. ఎప్పుడు ఇస్తారో తెలియదు. మొన్న ధర్నా చేస్తే అసలు ఇవ్వమని చెప్పేసినారు. కాబట్టి వీళ్ళు వెంటనే ప్రభుత్వంతో మాట్లాడి ప్రభుత్వం పెట్టినటువంటి మహాలక్ష్మి స్కీము గతంలో 60% ఓఆర్ ఉంటే ఇప్పుడు 120% ఓఆర్తో నడుస్తున్నది. ఇది దేశంలోనే రికార్డు. ఇది ఏ రోడ్డు రవాణా సంస్థలో ఇంత ఆక్యుపెన్సీ రేషియో లేదు. అంటే మా ఆర్టీసీ కార్మికులు మోసే భారం చిన్న భారం కాదు. చాలా కష్టపడి పనిచేస్తున్నాం. గవర్నమెంట్కి మంచి పేరు వచ్చినటువంటి ఏకైక స్కీమ్ మహాలక్ష్మి. ఇటువంటి గవర్నమెంట్ మేము పనిచేస్తుంటే రిటైర్ అయిన తర్వాత మాకు డబ్బులు ఇవ్వకపోవడం చాలా నేరం, ఘోరం, అన్యాయం. ఇక 100 రకాల పదాలు ఉపయోగించవచ్చు. ఏ రకంగా చూసినా మేము అడిగేది 100% 1000% న్యాయమైనటువంటి డిమాండ్. కాబట్టి డిమాండ్ చేస్తున్నాం. వెంటనే పేమెంట్ చేయాలి. లేట్ చేస్తే మాత్రం కుదరదు. ఎంతోమంది మధ్యలో చనిపోతున్నారు. ఈ నజీరుద్దీన్ కూడా రేపు చనిపోతే 100% మీరు బాధ్యులని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. తెలంగాణ ఆర్టీసీ జేఏసీ మాజీ చైర్మన్ ఆనందం ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారా? ఎలా గతంలో ఇదే బస్ భవన్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. రిటైర్డ్ ఎంప్లాయీస్ మళ్ళీ ధర్నా చేస్తున్నారు. గతంలో జేసీ చైర్మన్గా ఉన్నారు. మరి ఎట్లా చూస్తారు వీళ్ళ బాధల్ని? వాస్తవంగా ఆర్టీసీ అంటే సామాన్య ప్రజానికానికి రవాణా సౌకర్యాలు తెప్పించేటువంటి సంస్థ. మా వాళ్ళు రాత్రింబాలు పనిచేసి నిద్రనక రాత్రనక ఎన్ని కష్టాలైనా కానీ పనిచేసినటువంటి సర్వీసు. ఇదివరకు ఏదంటే తెలంగాణ రాకముందు ఆర్టీసీ సంబంధించిన రిటైర్ అయినటువంటి ఎంప్లాయీని ఉన్నట్టుంటే ఇమీడియట్ పేమెంట్ అయ్యేది. ఏమైనా ఉంటే లీవ్ అండ్ క్యాష్మెంట్ అది ఇది 1 నెల 2 నెలల పేమెంట్ చేసేటువంటి పరిస్థితి ఉండే. మరి ఇప్పుడు ఎందుకు 5-6 సంవత్సరాల నుంచి కూడా పేమెంట్ చేయకూడంటే ఇవాళ మా పని తీసుకున్నటువంటి యాజమాన్యం ఎవరైతే తండ్రి లెక్క ఉండే యాజమాన్యం స్పందిస్తలేదు.
వీడి సరిగా లేకుంటే గవర్నమెంట్ స్పందిస్తలేదు. వాస్తవంగా మా ఆర్టీసీ కార్మికుల జీతాలే తక్కువ, వాళ్ళకు పెన్షన్ లేదు, ఇప్పుడు రిటైర్ అయితే జీతం లేదు, వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళకి రావాల్సిన పైసలకు ఇచ్చేదానికి కూడా ఇబ్బంది పడడం అంటే చాలా దుర్మార్గమైన చర్య. వీళ్ళు ఇప్పుడు ఈ పైసలు వస్తుందనే దాని మీద బయట అప్పులు చేసిండ్రు, వాళ్ళకి ఇంట్రెస్ట్ కడుతుండ్రు. మరి ఆర్టీసీ వాడు పెద్ద సంస్థ, వాడు ఏడంటే వాడు అప్పు చేయొచ్చు, వాడు ఏమైనా కానీ నామినల్ ఇంట్రెస్ట్కు వాళ్ళకి అప్పు దొరికే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఆ ఇంట్రెస్ట్ను తప్పించుకున్నానికి, మా వాళ్ళ మీద ఇంట్రెస్ట్ను మోపేదానికి, అనారోగ్యం పాలయ్యేదానికి ఇబ్బంది పెడతారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. పాపము అనారోగ్యంతో వాళ్ళకు పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేది ఉంటుంది, ఇల్లు కట్టుకునేది ఉంటుంది, లేకుంటే రిపేర్ చేసుకుంటూ ఉంటుంది. అనారోగ్యం ఉంటే మందులకు కావాలి, దేనికి లేకుండా 5-6 సంవత్సరాలంటే ఇంత ఘోరమైనటువంటి పద్ధతి కాదు. ప్రభుత్వం ఇమీడియట్ స్పందించాలి. లేకుంటే నేను చెప్తా ఉన్నా, మేము ధర్నా ఏం చేయము, మా ఇంటి అవసరాలు తీర్చేటటువంటి పరిస్థితి యాజమాన్యం చేపట్టండి, బాధ్యత తీసుకోండి. మరి ఇంతమంది ఈ యొక్క అనారోగ్య పరిస్థితి, వర్షాలు, మన్ను మశానంతో వచ్చి నిరసన తెలిపిన మరి యాజమాన్యం తెలివి లేకపోతే ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ప్రభుత్వం డైరెక్షన్ ఇవ్వాలి కదా. ఇది వాస్తవంగా నిజాయితీతో కూడుకున్నదా, వ్యతిరేకమైనటువంటిది ఉన్నదా, దాన్ని ఆలోచించి ఖచ్చితమైనటువంటి ఇప్పటికైనా ప్రభుత్వం మరి తెలంగాణ తెచ్చినటువంటి కార్మిక లోకంగా ఉన్నటువంటి ఎజిటేషన్ను గౌరవించి ఖచ్చితంగా వీళ్ళకి ఇమీడియట్గా పేమెంట్ అయ్యేటువంటి దిశగా మరి ప్రభుత్వం సహకరించాలని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. నా పేరు వెంకటేశ్వరరావు అండి. మేము విఆర్ఎస్ కింద రిటైర్ అయినాము. అంటే వాలంటీర్ రిటైర్మెంట్ స్కీమ్ అని చెప్పేసి ఆర్టీసీ వాళ్ళు 2022లో విఆర్ఎస్ ప్రకటించారు. ఒరిజినల్గా ఏంటంటే విఆర్ఎస్ అనేది 20 సంవత్సరాలు కంప్లీట్ చేసిన, సర్వీస్ కంప్లీట్ చేసిన రెగ్యులర్ ఎంప్లాయీస్ ఎవరైనా కానీ వాలంటీర్ రిటైర్మెంట్లో పోవాలనుకుంటే పోవచ్చండి. కాకపోతే అప్పటి వరకు అంతా తొక్కిపెట్టేసి 22 జూలైలో మేము విఆర్ఎస్ ఇస్తాం, మీరు ఎవరైనా పెట్టుకునే వాళ్ళు ఉంటే పెట్టుకోండి అని చెప్పేసి ఆర్టీసీ మేనేజ్మెంట్ ఒక ఉత్తర్వులు ఇచ్చినప్పుడు అందులో భాగంగా దాదాపు 400 నుంచి 450 మంది అందరూ స్పందించి విఆర్ఎస్ కింద అప్లికేషన్ పెట్టుకుంటే మొత్తం 450 మంది విఆర్ఎస్ కింద రిటైర్ అయ్యారండి. ఎప్పుడు 2022 సంవత్సరంలో రిటైర్ అయితే మాకు అప్పుడు ఏం చెప్పారంటే ఎవ్రీ 3 మంత్స్లో మొత్తం సెటిల్మెంట్స్ అని చేస్తామని ఓవరాల్గా చెప్పారు. అయితే అన్ని రీజియన్స్లలో ఒక హెడ్ ఆఫీస్ కాకుండా ఆల్ రీజియన్స్ త్రూఅవుట్ తెలంగాణలో టీఎస్ఆర్టీసీలో అందరూ కలిపి 450 మంది అనమాట. అయితే మాకందరికి కూడా ఏంటంటే విడతల వారిగా ఒక 3 నెలలు అన్నది ఇప్పుడు మాకు మేము 22 అంటే ఇప్పుడు 26 సంవత్సరం 4 సంవత్సరాలు అవుతుంది దాదాపుగా. మాకు ఎప్పటివంటి మేము రిటైర్మెంట్ నాటికి మాకు 2013 పే స్కేల్ ప్రకారము మాకు బెనిఫిట్స్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ 2017 స్కేల్ ప్రకటించారు, 2021 స్కేల్ ప్రకటించారు. మాకు 2017 సంబంధించిన పే స్కేల్ ఏరియర్స్ రావాలి. తర్వాత 2021 మీకు ఎంత రావాలి సార్ రిటైర్మెంట్ అమౌంట్? నాకు దాదాపుగా 30 నుంచి 35 లక్షలు రావాలండి. మేము ఆఫీసర్ క్యాడర్లో రిటైర్ అయ్యాము. మామూలుగా ఇప్పుడు అందరూ డ్రైవర్స్, కండక్టర్స్, క్లీనర్స్ అందరూ వచ్చారు. వాళ్ళకి కనీసం ఒక 5-6 లక్షల నుంచి 10-15 లక్షల దాకా, 20 లక్షల దాకానే వాళ్ళకి వస్తాయి. అందరూ కూడా ఎన్నిసార్లు ఎండీ గారిని కలిసినా కూడా ఆయన ఏమీ మాట్లాడడం లేదు. ఇస్తాం అన్నట్టుగా ఇస్తామని ఒకసారి చలో బస్ భవన్ కార్యక్రమంలో అందరు వచ్చినప్పుడు పోయినసారి ఎండీ గారు మార్చి 25న 26కి ఇస్తామని అన్నారు అని మళ్ళీ మాట తప్పారు. మళ్ళీ తర్వాత పోయి కలిసినప్పుడు మళ్ళీ ఫండ్స్ లేవండి, అవి లేవండి, గవర్నమెంట్ నుంచి డబ్బులు రావట్లేదండి అన్న పద్ధతిలో ఉన్నట్టుగా కనబడుతోంది. మాకందరికి కూడా మాకేంటంటే 2017 పే స్కేల్ ఏరియర్స్ రావాలి. తర్వాత డిఫరెంట్